హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను సగ్గుబియ్యంలో సగ్గుబియ్యం కాస్తున్నాను అనమాట. ఈ సగ్గుబియ్యం కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు పాస్తా వేసుకోవాలన్నమాట. పాస్తా బాగుంటుంది, ఇందులో సగ్గుబియ్యంలో వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. హలో, ఇప్పుడు ఈ సగ్గుబియ్యం కొంచెం ఉడికింది కదండి. ఇప్పుడు ఇందులో పాస్తా వేసుకోవాలన్నమాట. అంటే మనం సేమియా వేసుకుంటాం కదా సగ్గుబియ్యంలో, సేమియా బదులు ఈ పాస్తా అన్నది వేసుకుంటే వెరైటీగా బాగుంటుందన్నమాట, స్వీటు తయారు చేసుకుంటే. అందుకని నేను ఇవాళ ఆ విధంగా ట్రై చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు పాస్తా వేస్తాను ఇందులో. ఇలా కొన్ని తీసుకొని ఇలా వేసేసుకుంటే కొంచెం ఉడుకుతుంది అన్నమాట. ఉడికిన తర్వాత అప్పుడు మనం ఇందులో బెల్లం ఇష్టం ఉన్న వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు, పంచదార ఇష్టం ఉంటే పంచదార, అట్లాగా. కాకపోతే నేను మటుకు బెల్లమే వేస్తానండి, పంచదార తక్కువ వేయటం. వీటిల్లో బెల్లం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ సగ్గుబియ్యం ఇది కలిపి ఇంకొంచెం ఉడకాలన్నమాట. ఉడికిన తర్వాత అప్పుడు బెల్లం వేసుకోవాలి. ఇలాగే బెల్లాన్ని సన్నగా తరిగేసుకొని అది ఉడికిన తర్వాత ఆ రెండు ఉడకాలి కదా, పాస్తాను సగ్గుబియ్యం. ఉడికిన తర్వాత ఈ బెల్లాన్ని ఇట్లా కట్ చేసేసుకొని అందులో వేసుకొని అప్పుడు బాగా కొంచెం మళ్ళీ ఉడికిన తర్వాత అప్పుడు పాలు పోసుకొని చేసుకోవాలన్నమాట. ఇవి చూసారా ఉడికిపోయినాయి, ఇలాగా సగ్గుబియ్యం పాస్తా ఉడికిపోయినాయి. ఇప్పుడు దీంట్లో నేను బెల్లం వేసుకుంటున్నాను అన్నమాట. దానికి కావలసినంత తగినంత బెల్లం వేసుకుంటున్నాను. ఈ బెల్లం కూడా బాగా ఇదైన తర్వాత కరిగిపోయిన తర్వాత అప్పుడు పాలు పోసేసుకుంటాం అన్నమాట. కూడా ఇందులో యాలక పొడి కూడా వేసుకున్నాను అన్నమాట. బెల్లం కూడా కరుగుతూ ఉంది. స్టవ్ మీద ఇది పెట్టాను, బాండి పెట్టాను, పాన్ పెట్టి అందులో కాస్త నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకొని అది నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు అన్నీ వేస్తాను. ఇప్పుడు నెయ్యి వేసుకున్నారు కదండి, ఇందులో బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించుతున్నాను. బాదం పప్పుని కొంచెం సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. అందులోకి పంటి కింద తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు, జీడిపప్పు, కిస్మిస్ ఇలా వేయించేసుకొని ఇప్పుడు ఇందులో పాలు పోసేసుకుంటున్నాను అన్నమాట. ఇవి ఉడికిపోయినాయి అన్నమాట. పాలు పోసేసుకుంటాను. బాదం, జీడిపప్పు, కిస్మిస్ అన్నీ ఇందులో వేసేసుకున్నాను అన్నమాట. చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. కాకపోతే ఈ పాస్తా అనేది వేయటంతో దీని టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉంటుందో చూడండి. మరి చూసి చెప్తారా మరి నాకు ఎలా ఉందన్నది? ట్రై చేయండి మరి. ఓకే మరి.